ఇక లోక్సభ ఎన్నికలకు మోగిన నగారా దేశవ్యాప్తంగా 7 దశల్లో పోలింగ్ నాలుగో ఫేజ్లో తెలంగాణ ఏప్రిల్ 18న నోటిఫికేషన్ జారీ జూన్ 4వ తేదీన ఎలక్షన్ రిజల్ట్స్ అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ దేశవ్యాప్తంగా 96.88 కోట్ల మంది ఓటర్లు 12 లక్షల పోలింగ్ స్టేషన్లు 55 లక్షల ఈవీఎంలు కూడా సిద్ధం చేసినటువంటి వార్త చూసుకోవచ్చు. దీనిలో ఏది 13వ తేదీన ఎన్నికలు ఉన్నటువంటి ఆస్కారం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ కంటోన్మెంట్ ఏది ఎమ్మెల్యే ఆమె ఆకస్మిక మరణం తర్వాత జరగనున్నటువంటి మొదటి ఉప ఎన్నిక ఆమె రోడ్డు ప్రమాదంలో లాసెన్ అందిత చనిపోవడం జరిగింది. ఆ కంటోన్మెంట్ కూడా మరొకసారి కూడా నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది మే 13న. ఏదైతే పార్లమెంటు ఎన్నికలతో పాటు మరి ఈ యొక్క అసెంబ్లీ ఎన్నికలను కూడా ఇక నిర్వహించాలని చెప్పేసి అయితే భావిస్తూ ఉంది. దానికోసం కూడా నోటిఫికేషన్ కూడా రిలీజ్ కావడం జరిగింది. కంటోన్మెంట్లో గతంలో గద్దర్ కూతురు వెన్నెల పోటీ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏమో లాసెన్ అందిత ఎవరైతే ఉన్నారో చనిపోయినటువంటి ఆమె పోటీ చేసి గెలవడం జరిగింది. ఇప్పుడు కూడా లాసెన్ అందితకు వాళ్ళ ఫ్యామిలీలో టికెట్ ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే భావిస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా లాసెన్ అందిత యొక్క సోదరు కూడా డిమాండ్ చేస్తూ ఉంది, నాకే ఖచ్చితంగా కావాలి అని చెప్పేసి ఆమె డిమాండ్ చేస్తూ ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా 2-3 కూడా బరిలో ఉంటామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఒక పక్కన అద్దంకి దయాకర్ ఉంటానని చెప్పేసి అంటా ఉన్నాడు, మరొక పక్కన గద్దర్ కూతురు వెన్నెలకు మరొకసారి అవకాశం ఇస్తుందా లేదనేది కూడా కాంగ్రెస్ పార్టీ చూడాల్సినటువంటి పరిస్థితి. ఇక ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ 18 ఎన్నికల నోటిఫికేషన్, ఇక 25న నామినేషన్ల చివరి రోజు, 26న నామినేషన్ల పరిశీలన, 29న ఉపసంహరణకు ఆఖరు, మే 13న పోలింగ్ ఉన్నటువంటి ఆస్కారం ఉంటుంది. ఒడిశాలో కూడా అదే పరిస్థితి ఉంది. అంతేకాకుండా సిక్కింలో మార్చి 20న నోటిఫికేషన్, 27న నామినేషన్ల చివరి రోజు, 28న నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణకు ఆఖరి తేదీ 30 తారీఖు ఉంటుందట. పోలింగ్ మాత్రం 18 తారీఖు ఏప్రిల్, జూన్ 4న కౌంటింగ్ ఉన్నటువంటి ఆస్కారం అయితే కనపడతా ఉంది. తెలంగాణలో మాత్రం మే 13వ తేదీన ఒక పక్కన ఉప ఎన్నికతో పాటు మరో పక్కన పార్లమెంట్ ఎన్నికలు కూడా ఉండేటువంటి ఆస్కారం కనబడతా ఉంది. ఇక సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. దేశంలోని 543 లోక్సభ స్థానాలకు 7 విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను వెల్లడించింది. మొత్తం ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ జరగనుంది. తెలంగాణలో లోక్సభతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది అన్నటువంటి ఒక వార్తలు అయితే చూసుకోవచ్చు. ఇక మే 13న పోలింగ్ నిర్వహించి జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు ఈసీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్కు మే 13వ తేదీన ఒకే విడతలో లోక్సభతో పాటు అసెంబ్లీకి పోలింగ్ జరగనుంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి అన్ని ఫలితాలను వెల్లడించనున్నారు. ఒడిశాలో 4 దశల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది. ఇవాల్టి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు ఈసీ తెలిపింది. పోలింగ్కు ఇవాల్టి నుంచి 57 రోజుల గడువు ఉంది. విజేతలు ఎవరో తేలాలంటే ఇంకా 76 రోజుల పాటు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక 97 కోట్ల మంది ఓటర్లు లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సాధారణ ఎన్నికల్లో మొత్తం 97 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ చెప్పారు. వీరిలో 49.7 కోట్ల మంది పురుష ఓటర్లు, 47.1 కోట్ల మంది మహిళా ఓటర్లు, 48,000 మంది ట్రాన్స్జెండర్లు, 88.4 లక్షల మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నట్లు ప్రకటించారు. మొట్టమొదటిసారి 1.85 కోట్ల మంది యువ ఓటర్లు తొలిసారి తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిపారు. దీంతో పాటు ఈసారి మహిళా ఓటర్ల జాబితా సంఖ్య కూడా భారీగా పెరగనుందని, 12 రాష్ట్రాల్లో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారని చెప్పేసి అయితే తెలుస్తా ఉంది. దీంట్లో అమల్లోకి కోడ్ ఆల్రెడీ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో ఇవాల్టి నుంచే కోడ్ అమల్లోకి వచ్చింది. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. కోడ్ అమల్లోకి రాగానే ప్రభుత్వ కార్యాలయాల్లోని ప్రధాని, ముఖ్యమంత్రి, మంత్రుల ఫోటోలు తొలగించాలి. ప్రభుత్వ భవనాలు, ఆస్తుల వద్ద రాజకీయ నేతల పోస్టర్లు, కటౌట్లు, హోర్డింగ్లు, పోస్టర్లు, వాల్ పోస్టర్లు తొలగించాలి. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రహదారులు, బస్సులు, విద్యుత్ స్తంభాలు, మున్సిపల్ కార్యాలయ స్థలాల్లో ప్రకటనలు, హోర్డింగ్లు ఉండకూడదు. ప్రభావితం చేసే పార్టీలకు సంబంధించిన నేతల విగ్రహాలకు ముసుగులు వేస్తారు. ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ల నుంచి మంత్రులు, ప్రజాప్రతినిధుల ఫోటోలు తొలగించాలి. మంత్రులు, అధికార వాహనాల వినియోగం నిలిపివేయాలి. కొత్త పథకాల ప్రారంభం ఉండదు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయొద్దు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే అధికారులు, సిబ్బంది బదిలీలపై పూర్తిగా నిషేధం ఉంటుంది. మంత్రులు, రాజకీయ నేతలతో అధికారుల వీడియో కాన్ఫరెన్సులు ఉండవు. ఉద్యోగులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదు. దేవాలయాలు, మసీదు, ప్రార్థనా స్థలాల్లో ప్రచారం చేయకూడదు.
కులాలు వర్గాల ఆధారంగా ఓట్లు కూడా అడగకూడదు అనేది ఒకటైతే చూసుకోవచ్చు. మొత్తానికైతే కోడ్ అమల్లో ఉన్నప్పుడు వీటన్నిటి కూడా పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉద్యోగులైతే ఎన్నికల ప్రచారంలో పాల్గొనొద్దు. ఇక 12 లక్షల పోలింగ్ కేంద్రాలు ఉన్నాయట. లోక్సభ ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 12 లక్షల పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు సిఈసి అయితే తెలపడం జరిగింది. ఇక పోలింగ్కు మొత్తం 57 రోజుల టైం ఉన్నది. తడిసి మోపడ ఉన్నటువంటి ఖర్చులు అనేది కూడా చూసుకోవచ్చు. 57 రోజుల పాటు మరి మొత్తం ఏదైతే పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఖర్చులు అయితే తడిసి మోపడేటువంటి ఆస్కారం కనబడతా ఉన్నది. ఎందుకంటే ఇప్పటి నుంచే నయానో భయానో ఇచ్చి వాళ్ళని మళ్ళీ సాదుకోవాలి. మాకు ఓటు వేయమని చెప్పేసి తాగిపియాలి, తినిపియాలి, వాళ్ళు తిట్టిన కానీ పడాలి. ఎందుకంటే తప్పదు, ఇప్పుడు ఎన్నికలు కాబట్టి తప్పదు. ఈ యొక్క 57 రోజులు పెరిగిన తర్వాత మిగతా ఉన్నటువంటి 5 సంవత్సరాలు ఇప్పుడేమో మనం తన్నినా కానీ కనిపించుకుంటారు. ఇక రేపు మాత్రం వాళ్ళు మాత్రం తన్నుడైతే గ్యారెంటీ ఉంటుంది 5 సంవత్సరాల వరకు. కాబట్టి చూసి ఓట్లు వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క ఎన్నికలు రేపు తెలంగాణలో కానీ మొత్తం దేశవ్యాప్తంగా కూడా మరి జీవితాల్లో మార్పు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం. ఎందుకంటే ఒక పక్కన సరైనటువంటి నాయకుని ఎన్నుకుంటేనే మన జీవితాల్లో ఎంతో కొంత మార్పు వస్తుంది. కాబట్టి పైసలకో కోటర్ సీసాకో లేకపోతే ఇంకా దేనికో ఆశపడి కనుక మనం ఓటేసినట్టయితే ఉంటే రేపు జరగనున్నటువంటి ఇబ్బందిని మనం ఊహించలేకుండా ఉంటుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కరప్షన్ మొదలైపోయింది, కరప్షన్ విపరీతంగా పెరిగిపోయింది. కాబట్టి ఈ ఉన్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మరి నిజంగా కూడా ఏ పార్టీ అయితే బాగుంటుంది, ఏ నాయకుడు అయితే బాగుంటుందని చెప్పేసి కూడా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. మొత్తం అయితే పోలింగ్కి అయితే 57 రోజుల టైం ఉన్నదట. ఈ కంటోన్మెంట్కు కూడా బైపోలు ఈమె ఏదైతే